అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించబోతున్నటువంటి ఆఫీసర్స్ అందరికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1, రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పీఓల గురించి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓలు ఏ విధంగా తమ యొక్క విధులు నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్సెస్ చేయాలో మీరు అవగాహన చేసుకునేందుకు వీడియోస్ అయితే మన ఛానల్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రస్తుతం తెలంగాణలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1, రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క విధులు ఏమిటో అనేటువంటి అంశాల మీద ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ 1 ఆఫీసర్ అయితే ఉంటాడు. ఇతనికి సంబంధించి ఇతను ఎలక్షన్ నోటీసు ఇస్తాడు, పోటీదారుల వివరాలు మొత్తం ప్రకటిస్తాడు, పోటీదారులకు సింబల్స్ కూడా కేటాయిస్తాడు. ఇక స్టేజ్ 2కు సంబంధించి స్టేజ్ 1 ఆఫీసర్ డ్యూటీ పూర్తయిన తర్వాత స్టేజ్ 2 ఆఫీసర్ డ్యూటీ మొదలవుతుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, ఉప సర్పంచ్ ఎన్నికల సమావేశం వరకు స్టేజ్ 2 ఆఫీసర్ చూసుకుంటారు. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 యొక్క విధులు చూస్తే ఎలక్షన్ నోటీసులు ఇవ్వడం, నామినేషన్లను స్వీకరించడం, స్వీకరించిన నామినేషన్ల ప్రకటించడం, నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ గల కారణాలు మరి వాటిని ధృవీకరించడం, సరిగా ఉన్న నామినేషన్ల లిస్టు ప్రకటించడం, పోటీదారులు వారి యొక్క ప్రకటన, వారికి సింబల్స్ కేటాయించడం, ఈ విధంగా క్లుప్తంగా ఈ 6 ముఖ్యమైన విధులను అయితే రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 అయితే నిర్వహిస్తారు. ఈ స్టేజ్ 1 ఆఫీసర్ విధులు ముగిసిన తర్వాత స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 డ్యూటీస్ అయితే మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ డిస్పాచ్ చేయడం, అంటే ఎలక్షన్ డ్యూటీ ఎవరికైనా పడితే, పోలీస్ స్టేషన్ల పరిశీలన, సిబ్బందికి శిక్షణ, పోటీ అభ్యర్థులకి వివిధ పార్టీల వారితో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడడం, పోలింగ్ మెటీరియల్ స్వీకరించడం, పీఓలకి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకి పంపిణీ చేయడం, పోలింగ్ అరేంజ్మెంట్స్ పరిశీలన, కౌంటింగ్ ఫలితాల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నికల సర్టిఫికేట్స్, మండల కేంద్రానికి సీల్డ్ అన్సీల్డ్ కవర్లన్నీ అందించడం. ఇక ఏఆర్ఓ అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్కి సహాయ అధికారిగా ఈ ఏఆర్ఓ అయితే వ్యవహరిస్తారు. ఇక ఈ విధంగా మన ఛానల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఆఫీసర్ స్టేజ్ 1 కానించి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వరకు ఎవరెవరు ఎలా తమ యొక్క విధులు నిర్వహించాలో అవగాహన కోసం వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.